హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో అప్రెంటిస్‌షిప్ చేయడానికి వీలుగా 537 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్‌గా మీకు మీ ఎడ్యుకేషన్‌లో మీరు పాస్ ఔట్ అయినప్పుడు ఏవైతే మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. అప్రెంటిస్‌షిప్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీస్‌లో మీరు అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేశారంటే ఫర్దర్‌గా మంచి అవకాశాలు అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్నాయి వేకెన్సీస్. అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లలో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మనం ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేశామంటే క్లిక్ హియర్ ఫర్ యాక్టివ్ ఓపెనింగ్స్ అని చెప్పి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆప్షన్. ఇక్కడ మనం క్లిక్ చేసామంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలేటెడ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి అప్రెంటిస్‌షిప్ ఓపెనింగ్స్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ నుంచి మనము పీడిఎఫ్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. అలాగే ఈ అప్లై లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించిన పీడిఎఫ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూస్తే నోటిఫికేషన్ వచ్చేసి 29థ్ ఆగస్ట్ రోజైతే అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 18థ్ సెప్టెంబర్ వరకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. దీనికి రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ చూస్తే మనము ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో వచ్చేసి వేకెన్సీస్ ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి నార్థర్న్ రీజన్ పైప్‌లైన్ అని చెప్పి ఈ రీజన్‌లో అయితే ఆంధ్రప్రదేశ్‌కి వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఏ డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి చిత్తూరులో ఉన్నాయి. అలాగే సౌతర్న్ రీజన్‌లో వచ్చేసి అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ ఈ డిస్ట్రిక్ట్స్‌లలో కూడా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ మన తెలంగాణకొచ్చేస్తే హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మంచి అవకాశం అయితే ఉంది. మన లోకల్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో డిప్లొమా, ఇంకా ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు డిఫరెంట్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టుల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి టెక్నికల్ అప్రెంటిస్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇందులో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ ట్రేడ్‌లలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో బ్రాంచెస్‌లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ అని చెప్పి అకౌంటెంట్ అనే ట్రేడ్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అన్న దాని గురించి మనం నెక్స్ట్ చూద్దాము. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టెక్నికల్ అప్రెంటిస్ అనే ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఎవరైతే డిప్లొమాలో మెకానికల్ అనే బ్రాంచ్‌లో కంప్లీట్ చేశారో డిప్లొమా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మెకానికల్ ఇంజినీరింగ్ లేదంటే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిప్లొమాలో కంప్లీట్ చేస్తుంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అప్రెంటిస్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇంకా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ట్రిపుల్ ఈ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. దీనికి ఏజ్ లిమిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్స్ కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అప్రెంటిస్ అని చెప్పి టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
ఇంకా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజినీరింగ్, ఇంకా ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్. ఈ బ్రాంచెస్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ అని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్ అని చెప్పి ఉంది కదా! దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉంటే మీరు ఏ గ్రూప్‌లో పాస్ అయినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి ఏదైతే ఉందో దీనికి కూడా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. దాంతో పాటు మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్‌కి. ఓకే. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 18థ్ సెప్టెంబర్ వరకి ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-24 ఇయర్స్ వరకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి ఫీజ్ కూడా లేదు. ఫీజ్ లేకుండానే మీకు జాబ్స్ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే. 1 ఇయర్ తర్వాత మీకు అక్కడ మ్యాన్ పవర్ అవసరం ఉంటే పర్మనెంట్ చేస్తారు. లేదంటే మీరు వేరే కంపెనీస్‌లో జాబ్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు మీకు 1 ఇయర్ తర్వాత. ఓకే. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలంటే డిఫరెంట్ మనకి సోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వెబ్‌సైట్స్. ఈ 3 వెబ్‌సైట్స్‌కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు. ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి ఈ అప్రెంటిస్‌షిప్ ఇండియా .gov.in అని చెప్పి ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఈ వెబ్‌సైట్‌కి ఓపెన్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అప్రెంటిస్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ టెలికమ్యూనికేషన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికొచ్చేసి nats.education.gov.in లేదా students_register.psp అని చెప్పి ఈ వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌ని అయినా సరే మీరు ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అని చెప్పి ఇంకా అకౌంటెంట్ అని చెప్పి ఏదైతే 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ థర్డ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అయితే మీరు లాగిన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించిన ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. లాస్ట్ డేట్ వచ్చేసి 18థ్ సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. మనకు తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌కి సౌతర్న్ రీజన్ అలాగే ఆంధ్రప్రదేశ్‌కి చిత్తూరు డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏదో సమ్ డిఫరెంట్ రీజన్ ఉంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం మనము. ఇక్కడ చూడండి. నార్త్ రీజన్ పైప్‌లైన్ అని చెప్పి ఏదైతే ఉందో చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చేసి నార్త్ రీజన్ పైప్‌లైన్ అనే కేటగిరీలోకెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ క్యాండిడేట్స్ వాళ్ళొచ్చేసి సౌతర్న్ రీజన్ పైప్‌లైన్స్ అని చెప్పి ఏదైతే కేటగిరీ ఉందో దాంట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు పీడీఎఫ్‌ని చెక్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్‌కి వస్తుంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.